ఓపెన్ క్రాష్ వీక్షకులందరికీ షలోమ్. ఈరోజు మనం యోవేలు గ్రంథం 3వ అధ్యాయం ధ్యానించుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే దోషమునకై ప్రతీకారము చేయుదును అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆ రోజు ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం గమనించినట్లయితే సూర్యచంద్రుడు తేజోహీనులై నక్షత్రములు కాంతి తప్పిపోవును. సియోనులో నుండి యెహోవా గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడు చేయుచున్నాడు. పర్వతములలో నుండి ద్రాక్షారసము కొత్త ద్రాక్షారసము కారును. కొండలలో నుండి పాలు ప్రవహించును. యూదా దేశపు నదులలో నీళ్లు పారును. ఉబికి పారు సితోము లోయను తడుపును అని చెప్పేసి రాసి ఉంది. ఈ తీర్పు తీర్చడానికి యెహోవా చూస్ చేసుకున్న ప్లేస్ అనేది యెహోషువపాతు లోయ. యెహోషువపాతు లోయ నుంచి సితోము లోయ వరకు ఆయన యూదా దేశములో ఉన్న నదులన్నీ పారి సితోము లోయను తడుపును అని చెప్పేసి రాసి ఉంది. మరి ఈ కైండ్ ఆఫ్ ప్రతీకారాన్ని దేవుడు ఎందుకు చేశాడు అని మనం ధ్యానించినట్లయితే ఆ కాలంలో దేవుడికి అతి ప్రియమైన వారు ఎవరు అంటే అది యూదా వారును యెరూషలేము వారును అయి ఉంటున్నారు. అలాంటి దేవునికి ప్రియమైన వారిని కొన్ని దేశాల రాజులు అనగా సిదోను, ఫిలిప్పీయులు, ఈజిప్షియన్స్, ఎదోమియులు వీళ్ళు అందరూ కలిసి ఆ దేశంలో ఉన్న వాళ్ళనందరినీ స్కాటర్ చేసి ఆ దేశంలో ఉన్న గోల్డ్ని, సిల్వర్ని, దేవుడికి ఇష్టమైన వస్తువులను అన్నిటినీ వేరే వాళ్ళకి అమ్మి, గ్రీకు దేశస్తులకి అమ్మి ఆ ప్రాంతాన్ని అంతా ఒక కైండ్ ఆఫ్ బిజినెస్గా మార్చినారు అని చెప్పేసి ఇక్కడ మనకి దేవుడికి కోపం వచ్చి ఇలా ప్రాణ దోషమునకు ప్రతిగా ఇలా తీర్పు తీరుస్తాను అని చెప్పేసి ఈ గ్రంథం మనకి తెలియచేస్తుందన్న మర్మాన్ని యోవేలు ప్రవక్త మనకి తెలియచేస్తున్నాడు. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ప్రాణ దోషము నిమిత్తమై జరిగే తీర్పు, అన్యజనులకు అందరికీ జరిగే తీర్పు అని చెప్పేసి యెహోషువపాతు అండ్ సిదోను యెహోషువపాతు లోయని దేవుడు ఏర్పరచుకున్నాడన్న విషయాన్ని మనకి యోవేలు ప్రవక్త తన 3వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. చిన్న ప్రార్థనతో ఈ వీడియోని ముగించుకుందాము. తండ్రి రాజారక్షక, మరి వినబడిన వాక్యాన్ని తండ్రి మరి గ్రహింపగల మనస్సును తండ్రి మరి యేసుక్రీస్తు నామంలో మాకు అనుగ్రహించమని వేడుతో ప్రార్థన